Adab. RS Brothers, Ali 369, who is the Khatravalli? కోతికి తోక, నెమలికి ఈక, ఆలీ 369 అంటే కెవ్వు కేక. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? ఆర్ఎస్ బ్రదర్స్, ఆలీ 369, హూ ఇస్ ద ఖాట్రవల్లి. ఈ రోజు మన గెస్టులు ఆకాష్, లైలా అండ్ రాజా రవీంద్ర. ప్లీజ్ వెల్కమ్. ఏమంటే ఏమిటంటే పక్కాగా చెప్పమంటే ఎట్టాగా చెప్పేది మావా. ఏదేదో అయినట్టు ఏమైందో తెలియనట్టు వింత వింతకుంటాది ప్రేమ. ప్రేమంటే ఏమిటంటే పక్కాగా చెప్పమంటే ఎట్టాగా చెప్పేది మావా. ఏదేదో అయినట్టు ఏమైందో తెలియనట్టు వింత వింతకుంటాది ప్రేమ. అడ్వాన్స్ వార్నింగ్ ఇవ్వకుండానే, డే టు టైం మనకి చెప్పకుండానే, గుండెల్లో చోటుందో లేదో చూడకుండానే, అట్లీస్ట్ మన అనుమతైన అడగకుండానే పుట్టేస్తుందిరా ప్రేమ, పుట్టేస్తుందిరా ప్రేమ, పుట్టేస్తుందిరా ప్రేమ, పుట్టేస్తుందిరా ప్రేమ. ప్రేమంటే ఏమిటంటే పక్కాగా చెప్పమంటే ఎట్టాగా చెప్పేది మావా. ఏదేదో అయినట్టు ఏమైందో తెలియనట్టు వింత వింతకుంటాది ప్రేమ. ఓ లైలా 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 మెచ్చానే మరదల పిల్ల, నువ్వొస్తే చాలే బాల, రాసిస్తా నింగి నేల. ఎస్ అంటే చాలే పోరి, కౌగిట్లో ఇట్ట దూరి, చేసేస్తా చోరీ చోరీ. ఓ పోరి ఓ రాజా హిందుస్తానీ, నీదేలే ఈ మహారాణి. ఐ లవ్ యు అంటున్నాను, కానిచ్చేదేదో కానీ రుణాన్ని. రాజయోగం వచ్చిందయ్యో నీకు, ఏ మంచి రోజులు వచ్చాయిలే నేడు. రాజా ధీరాజా వీరాధి వీరా, నీకు వందనాలు. కోటి సూర్యులు వేల తారలు, నీకు సాటికారు. రాజా ధీరాజా వీరాధి వీరా, నీకు వందనాలు. కోటి సూర్యులు వేల తారలు, నీకు సాటికారు. వెరీ గుడ్. ఆకాష్, లైలా, రాజా రవీంద్ర. ఓకే ఆకాష్, బాస్. రీసెంట్గా చూసే ఆ ఇద్దరు. ఓకే, ఇంతకుముందు ఇద్దరు అనే సినిమా వచ్చింది, గుర్తుందా? ఎవరో హీరోలు? మోహన్ లాల్ అండ్ ప్రకాష్ రాజ్. ఓ తమిళ్ రీమేక్. ఫస్ట్ తమిళ ఇండస్ట్రీకి ప్రకాష్ రాజు ఇంట్రడక్షన్ ఆ సినిమా మోహన్ లాల్. తర్వాత ఆ సినిమా షూటింగ్ అవుతున్నప్పుడే గన్ షాట్ అని నేను హీరోగా ఆయన ఎంట్రీ తెలుగు సినిమాకి. ఓకే ఓకే ఓకే. దాంట్లో ఇద్దరు హీరోల్లో ఒక హీరో ఆయన. అది ఇద్దరు, ఇది ఆ ఇద్దరు. యు ఆర్ ద ప్రొడ్యూసర్? నో నో, ఐఎమ్ ద హీరో అండ్ డైరెక్టర్. డైరెక్టర్, ప్రొడ్యూసర్ వేరే వాళ్ళు. బాబు నాయుడు. ఓకే, ఆయన ఎవరు? ఆయన మిస్టర్ రాజేష్ అని, నేను 7 క్యారెక్టర్ చేశాను ఒక సినిమా. 7 క్యారెక్టర్స్ మిస్టర్ రాజేష్. ఓకే ఓకే ఓకే. ఆ సినిమా ప్రొడ్యూసర్ అండ్ నా ఫ్రెండ్. ఓకే, మీ పేరు? ఖాదర్వల్లి. 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 ఎక్కడ? కడప. 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 అయ్యి బాబోయ్, పవర్ఫుల్ మ్యాన్. ఓకే ఖాదర్వల్లి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆకాష్ నీకు కూడా. థ్యాంక్ యూ. ఓకే లైలా, ఆఫ్టర్ లాంగ్ టైమ్. Very long time.
మాఘమాసం ఎప్పుడొచ్చిందో అంటూ ఆంధ్రప్రదేశ్కి ఇంట్రడక్షన్ అయ్యి నీతో పాటు ఇంకొక అమ్మాయి కూడా ఇంట్రడ్యూస్ అయింది తెలుసా? ఎవరు చెప్పు, తెలుసా ఎవరు అమ్మాయి? ప్రొడ్యూసర్ నో, నీతో పాటు నీతో పాటు అదే సినిమాకి ఇంకొక అమ్మాయి ఇంట్రడక్షన్ అయింది తెలుసా? ఏమైనా ఐడియా ఉందా లేదా? సునీత సునీత సింగర్, ఓ ఆ పాట పాడింది కదా ఆ అమ్మాయి. అదే పాటతోడు లైలా హిట్, సునీత కూడా సూపర్ డూపర్ హిట్. ఓకే, చాలా గ్యాప్ వచ్చింది మధ్యలో. ఎక్కడ తమిళ్ ఆర్ అదర్ లాంగ్వేజ్? మ్యారేజ్ అండ్ మ్యారేజ్. కిడ్స్ ఓ, 2 kids 2 kids, బాయ్స్ ఆర్ గర్ల్స్? 2 boys 2 బాయ్స్. 2 boys ఓకే, మీ వారు ఏం చేస్తారు? హస్బెండ్ my husband is in Bombay బాంబే. yeah ఓకే, యూ డూయింగ్ జాబ్ ఆర్ ఎనీ బిజినెస్? own business yeah ఓకే, రైట్. సో అందుకని ఇండస్ట్రీ కొద్దిగా దూరంగా ఉన్నారు. తను మీ పక్కన ఉన్నారు Prithviraj పృథ్వీరాజ్. ఏం చేస్తుంటారు పృథ్వీరాజ్? నేను స్టూడెంట్ కమ్ డాన్సర్ని సార్. నేను కొరియోగ్రఫీ చేస్తుంటాను. Okay. స్టార్ట్ అయ్యాను ఇప్పుడే. ఓ, ఐఎమ్ ఫ్రమ్ మెదక్. ఆల్ ది బెస్ట్ పృథ్వీరాజ్. Thank you. ఎలా నీకు కూడా? ఓకే, రాజా రవీంద్ర. చిత్తూరు నాగయ్య గారు వచ్చినప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు. అప్పటి నుంచి ఇలాగే ఉన్నాం. జనరల్గా ఏం తింటుంటారు తమరు? మామూలుగా మీరు తిన్నట్టే. నేను తినలేదంటారా? ఎక్స్ట్రా ఏం తినరా? ఏం తిన్నా. ఏం తినరు. ఓకే, తనెవరు పక్కన? ఈవిడ కూడా కొరియోగ్రాఫరే, ఓకే, విష్ణుప్రియ. విష్ణుప్రియ. ఓకే, ఇక్కడ హైదరాబాదేనమ్మా? యా నాది బేసికలీ హైదరాబాద్. రీసెంట్గా ఏమైనా చేశారా కొరియోగ్రాఫ్? యా ఇప్పుడు నర్తనశాల ఈటీవీలో వస్తుంది, దానికి రాజారావు గారికి నేను పార్ట్నర్గా చేస్తున్నాను. అచ్చా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాజా నీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడదడే. స్టార్ట్ చేద్దాం. ఎస్. ఓకే, లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడదడ్. ఓకే రాజా, మీ ఇద్దరు ఎవరు ఆడతారు? ఓకే రండి. మూవీ నేమ్ ప్లీజ్. వేగ సందేశం, బంగారు కుటుంబం, శ్రీరంగ నీతులు అని నువ్వు రాగానే అన్ని పాత సినిమాలు వేసారంటే వాళ్ళకి తెలిసిపోయా? అంటే నాకు అయ్యితే బాగా చేయదు, ఆడగలుగుతానని. నాగేశ్వర గారు టైంలో వచ్చావు కాబట్టి అవును. ఇండస్ట్రీకి అవును, బాగా తెలుస్తుంది. వాళ్ళందరూ నాతో వచ్చిన అబ్బాయి అయిపోయింది కదా. ఓకేనా? ఓకే, రెడీ రెడీ. రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. సూపర్, బాగా పరిగెట్టా. 1 minute జనరల్గా ఒక 3-4 పెడతాడేమో అనుకుని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ బంగారు కుటుంబం డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు, గ్రేట్ హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు, నిర్మాత అండ్ దాంట్లో క్యారెక్టర్ చేశారు కైకాల సత్యనారాయణ గారు. మేఘ సందేశం హీరోయిన్స్ ఇద్దరు, జయప్రద గారు, జయసుధ గారు. 1 2 3 4 5,000 పాయింట్స్. వెరీ గుడ్, సూపర్. ఓకే రాజా రవీంద్ర 5,000 పాయింట్స్, వెరీ గుడ్. ఓకే లైలా, మీ ఇద్దరు ఎవరు ఆడతారు? లైలా గారు వెళ్తారు, నువ్వు సపోర్ట్ చేస్తా. నేను సపోర్ట్ చేస్తాను. మీ ఇద్దరు కాంబినేషన్ చూస్తుంటే నాకు ఎమ్మెల్యేలా గుర్తుకొచ్చింది. ఎందుకంటే దాంట్లో ఇంద్రజ అంత హైట్ ఉండేది, నేను అంత హైట్. ఈ మధ్యన కొంచెం హైట్ అయ్యాను. మూవీ నేమ్ ప్లీజ్. నంబర్ 1 ఎగిరే పౌరమ్మ, మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి. ఓకే, yes 1 2 3. yes ఫస్ట్ సినిమాలో హీరో ఎవరు? కృష్ణ గారు. యు నో హూస్ ద డైరెక్టర్? I don't కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు. Ah. But కృష్ణారెడ్డి గారు నో నంబర్ 1 డైరెక్టర్ Number one కృష్ణారెడ్డి గారు. director. ఎగిరే పౌరమ్మ హీరో ఎవరు? చక్రి అండ్ శ్రీకాంత్. హీరోయిన్
ఓన్లీ యూ. I don't know. యూ డోంట్ నో ఈ డైరెక్టర్ యూ డోంట్ నో మర్చిపోయింది అబ్బాయి పెళ్ళైన తర్వాత Yeah, many years. ఆ? మెనీ ఇయర్స్ కొంచెం కాదు, brain హీరోయిన్ దెబ్బతింది. మర్చిపోయిందా ఆ? హీరోయిన్ కూడా మర్చిపోయిందా కాదు హీరోయిన్ అమ్మాయి తెలుసు డైరెక్టర్ అంటే ఎక్కడో ఆలోచిస్తుంది ఇక్కడ లేదు ఓకే రెడీ Oh, రెడీ 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 స్టార్ట్ ద మ్యూజిక్ ఎగిరే పౌరమ్మ హీరో శ్రీకాంత్ ఒక క్యారెక్టర్ చేశారు సుహాసిని గారు అండ్ ఇంకో హీరో జేడి చక్రవర్తి #1 హీరోయిన్ సౌందర్య సో 1 2 3 4,000 పాయింట్స్ యూ వాంట్ గుడ్ next time you run. వెరీ గుడ్ లైలా 4,000 పాయింట్స్ ఆకాష్ మీ ఇద్దరు ఎవరు ఆడతారు ఆకాష్ గారు ఆడతారు. అవునా అవును. జనరల్గా నిర్మాతలు ఎప్పుడు హీరోకే ప్రిఫరెన్స్ ఇస్తారు కదా ఆ? రండి ఇద్దరు రండి మూవీ నేమ్ ప్లీజ్ పెద్దరాయుడు ఆనందం వసంతం ఓకే రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్ అబ్బాయి హాఫ్ ఇవ్వాలి హాఫ్ ఇవ్వాలి అబ్బాయి ఆవిడ తెచ్చి హాఫ్ ఇవ్వాలి బాస్ ఆరతి అగరాలు తెచ్చి సగం వచ్చాయి కదా ఆ? తెచ్చామ్మా వెళ్ళి సగం వచ్చా నువ్వు తెస్తావు నేను తెచ్చుకోనా ఆర్తి అగర్వాల్ తెలుసా అమ్మాయి ఎక్కడో తెలుసా ఎక్కడో ఇప్పుడు ఎక్కడ ఉందా ఇట్లా చెప్తా కదా అమ్మాయి అమ్మాయి ఎక్కడ అమ్మాయి తెలుసా తెలుసా తెలియదు కదా న్యూ జెర్సీ వానన్ బట్ ఓకే అందుకే అమ్మాయికి లేట్గా పెట్టా ఓకే ఆనందం హీరో ఆకాష్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ నిర్మాత రామోజీరావు గారు వసంతం హీరోయిన్ కళ్యాణి ఈవిడ లేట్గా పెట్టారు కాబట్టి నా పేరు కాబట్టి వసంతం నా పేరు మీ కదా. పేరు కాబట్టి 1 2 3 4,000 పాయింట్స్ అబ్బాయి వెరీ గుడ్ వెరీ గుడ్ ఆకాష్ 4,000 పాయింట్లు సంపాదించేసుకున్నాం ఓకే జస్ట్ మిస్ మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం ఆ రౌండ్ పేరు ఏంటంటే ఎంత చేట ఏంటది ఎంత చేట ఎంత చేట ఓకే లెట్స్ స్టార్ట్ ఎంత చేట ఓకే రాజా అండ్ విష్ణుప్రియ ఎదురండి ఓకే రాజా అంటే ఇంతవరకు జనరల్గా ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళటం తప్ప గేమ్ షోస్కి రాలా ఫస్ట్ టైం వచ్చావు ఇండస్ట్రీకి రావడం ఎలా జరిగింది నాకు డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ బాగా ఓకే ఫస్ట్ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను ఎంపటిసన్ సచిన్ గారి దగ్గర జాయిన్ అయ్యా చెన్నైలో మెడ్రాస్లో మద్రాస్లో ఆన్కల్ పార్క్ పనంగల్ కరెక్ట్ అక్కడ జాయిన్ అయినప్పుడు అక్కడ డ్యాన్స్ నేర్చుకుంటుంటే పి సాంబశివరావు గారు ఆర్టిస్ట్ కోసం ఎదుగుతున్నారని చెప్పి నన్ను తీసుకెళ్లారు అనుకోకుండానే వచ్చాను నేను ఇండస్ట్రీ అవునా అంటే మీ రిలేటివ్స్ కానీ ఎవ్వరు లేరు. ఎవరు లేరు జస్ట్ డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్తో ఇండస్ట్రీకి వచ్చావు ఓకే రావటం అవకాశం ఎలా దొరికింది అదే జనరల్గా ఎందుకంటే ఇప్పుడు ఆ రోజుల్లో
ఒక క్యారెక్టర్ దొరకడం అంటే అంత ఈజీ కాదు, కొద్దిగా కష్టం. తిరగాలి, ప్రయత్నించాలి. ఒక ఆఫీస్ కాదు, అట్లాగే 100 ఆఫీసులకి తిరగాలి. సో అట్టాగే వెళ్ళి ఉంటావు కదా నువ్వు కూడా. అంటే ఫస్ట్ సాంబశివరావు రేవతి పక్కన హీరోగా ఆ సినిమా ఇచ్చింది మృగదృష్ణ అని. ఆ, ఆ సినిమా తర్వాత వరుసగా 10 సినిమాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశా. 1.5 year ఖాళీ. ఆ. ఆ తర్వాత ఆ సినిమా చూసి రామానాయుడు గారు సర్పయాగంలో ఆ వేషం ఇచ్చారు. అచ్చా అచ్చా. ఆ రోజు నుంచి అందులో నలుగురు విలన్స్ లో రోజా రేప్ చేయటం, వాణిసునత్ సాంగ్ అది. వాణిష్నాథ్ సాంగ్, రోజంగా రేప్ చేయటం. ఆ, రేప్ చేయటం ఇండస్ట్రీలో ఆ, మంచి పేరు వచ్చి మంచి రేపిస్ట్గా పేరు వచ్చిందా అంటే ఐ మీన్ క్యారెక్టర్. యాక్చువల్గా అన్నిటికన్నా రేప్ సీన్ చేయటమే కష్టం. ఎందుకని? అందరూ ఉండరు కదా ఎదురుకుండా. సో అట్టగా ఆ, సో దాదాపు ఎన్ని సినిమాలు చేస్తుంటాం లెక్కెట్లా సుమారుగా? 250-300 ఉంటాయి. 250-300. ఓకే. సో నీది ఎంట్రీ ఎలాగమ్మా ఇండస్ట్రీకి? నేను 10 years బ్యాక్ వచ్చాను నేను ఇండస్ట్రీకి. ముందు నార్మల్గా ఈవెంట్స్ చేసేదాన్ని, కానీ తర్వాత ఒక డాన్స్ స్టైల్ అంటూ నేర్చుకొని సాల్సా నేర్చుకొని ఇన్స్ట్రక్టర్ అయిపోయి ఇక కొరియోగ్రఫీలో ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం అలాంటివి చేయటం. ఆల్ ది బెస్ట్ విష్ణుప్రియ. నీకు కూడా రాజా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గ్రీన్ ఓకే, నా కలర్ వచ్చిందంట ఏంటి? ఓకే, రెడీ రెడీ. రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. బాగా తీసారనుకుంటాను. ఎదురు ఆడుకుంటుంది ఏంటో. చాడ పట్టుకోండి అమ్మా. 1 2 3 4 5 6 7 కాబట్టి 14,000 పాయింట్స్ మీరు సంపాదించేసుకున్నారు. ఓకే, ఓకే, వెరీ గుడ్. రాజా రవీంద్ర 19,000 పాయింట్స్. ఓకే, లైలా అండ్ ద గ్రేట్ కొరియోగ్రాఫర్ రండి. ఓకే ఓకే లైలా, ఫస్ట్ ఎగిరే పౌరం సినిమాలో ఎలా వచ్చింది అవకాశం? హౌ యూ గాట్ ఛాన్స్? I don't know. Producer called me and he said, "Can I?" He saw my photos and he liked me. విచ్ ప్రొడ్యూసర్? Ravi Kishore garu. రవి కిషోర్ గారు. దట్ ఈస్ ఫస్ట్ మూవీ యువర్ First film. ఎగిరే పౌరం. Egre Pavaram. సో హౌ యూ ఫీల్? How I feel about Egre Pavaram? దో Egre Pavaram was not like a film. It was like family. ఫ్యామిలీ. Till today, they like my family. ఓకే, Everybody. ఎవ్రీబడి. Everybody. ఓకే, ఎవ్రీబడి మీన్స్ యూ లైక్ డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్? All. Director, producer, cinematographer, choreographer, everybody. Till today, I like my family. Suchitra. Suchitra. She's dance master. Dance master So after that you got chance so many movies in Tamil also. in Tamil. How many languages you acted? 5. 5. Which language? Telugu, Tamil, Kannada, Malayalam, Hindi. Hindi with whom you did? Hindi, I did Insan with Akshay Kumar and Ajay Devgan and Tushar Kapoor. And okay, how many movies Hindi? Hindi 2. 2. In Tamil? Tamil. Total about 50. Total movies. Total about Telugu, Tamil, Hindi, Malayalam, Kannada. About 50. All 5 language, 50 movies. So after that you got married. Yes. Okay, with whom? With my boyfriend. No, I'm talking about boyfriend from Bombay. film industry Not or from film out industry. person? Outside person. Outside From person. Bombay. Yeah. From Bombay. Huh? చూపులు కలిసిన శుభవేళ. You understood Yes. what I'm saying? First sight love. Huh? First First love sight at of first love. sight Yes, love. Yeah. Yeah. So how?
How a common friend introduced us, and Your father, mother agree? oh yes, Okay. both sides. parents agree. Both side. Very good. All the best, Leila. So again, you are entering the movie or not? I don't know. You didn't know. I don't know. In case come to chance, If something really nice comes, I don't know. I You might get- think about it. okay. Prithvi Chandra? No. పృథ్వీరాజ్. Prithviraj D లో ఫస్ట్ అవును సార్. నెంబర్ 1 కదా. D2 విన్నర్. D2 విన్. ఇప్పుడు నర్తనశాల. నర్తనశాల చేశాను. ఓకే. ఎలాగా అనిపించింది అంటే మూవీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలి, సార్ నాకు చిన్నప్పటి నుంచి మూవీ చేయాలని ఉండే. యాక్టింగ్ చేయాలనా లేకపోతే యాక్టింగ్ వైజ్ వెళ్దాం అనుకున్నా కానీ రాలేదు. ఓకే. బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్. Hmm. సో మే ప్రాబ్లమ్ మీన్స్ వాట్ ప్రాబ్లమ్? హైట్ ప్రాబ్లమ్. హైట్ ప్రాబ్లమ్. Yeah. నీకు తెలుసా ప్రపంచంలో ద గ్రేట్ పీపుల్ అందరూ హైట్ తక్కువే ఉంది. మన హైటే. ద గ్రేట్ చార్లీ చాప్లిన్. అమీర్ ఖాన్, చార్లీ చాప్లిన్, టెండూల్కర్ చాలా మంది Napoleon. ఉన్నారు. మీరు ఉన్నారు. అవును. పివి నరసింహారావు గారు. మరి ఆయన మరి ఆ? కదా? ఎంతో మంది గ్రేట్. డోంట్ వరీ. నెక్స్ట్ డేర్గా మన జాతిని కాపాడు. ఓకే సార్. ఓకే. Aha. క్యాచ్ దిస్. ఓకే. ఆల్ ది బెస్ట్. All the best. ఫస్ట్ కలర్ బాల్ నేను తీస్తాను. అదే Yeah, sir. కలర్ బాల్ మీరు. బ్లూ. బ్లూ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. That one doesn't go inside. No. No. ఓకే. రెడీ. రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్. డోంట్ స్టాప్ ద మ్యూజిక్ అంటుంది ఇక్కడ అమ్మాయి. ఏంటమ్మా టైం అయిపోయిందమ్మా. అయిపోయింది. రెడీ. 1 9. That's it. Oh. Yeah. Well. సో 9 కాబట్టి 18,000 పాయింట్స్ ఇది. సో 18,000 గెలుచుకున్నావు కాబట్టి లైలా వెళ్ళే ముందు నీ పోడియం దగ్గరికి వెళ్ళే ముందు ఒక అద్భుతమైన పాట మీద డ్యాన్స్ చేసింది. ఓకే. ఒలి 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 ఊలా ఊలా గిలి గిలిగా ఉంది వేళ ఒలి 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 ఊలా ఊలా గిలి గిలిగా ఉంది వేళ నిలవను నేనన్నది బయట నిదరన్నది లేదే పూట సల 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 కాగే వయసమ్మా యాడ ఉన్నాడే కిలాడి యాడ ఉన్నాడే జాజులన్నాడే మోజులన్నాడే తోడు రమ్మంటే కిలాడి జారుకున్నాడే. ఆకాష్ అండ్ ఖాదరావు గారు రండి.
ఆకాష్, ఇందాకేదో 7 క్యారెక్టర్స్ అని చెప్పా కదా, అది ఎందుకు చేయాలనిపించింది? అంటే కమల్ హాసన్ గారు చేశారు, మనం ఏం తక్కువ ఆయన గారు అంటే ఆయన దశావతారం చేశాడు కదా. అందుకే నేను కొద్దిగా తక్కువ 7 క్యారెక్టర్ చేశాను. అందుకే 7 చేసావా? మెయిన్ ఎందుకు చేశానంటే నేను ఇండస్ట్రీకి వచ్చి 10 years అయింది. సో నా యాక్టింగ్ నేనేం చేస్తానని చూపించడానికి కోసం ఒక వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ చూపించడానికి. ఏం క్యారెక్టర్లు చేశారు? ఒక క్యారెక్టర్ అయితే సైకో క్యారెక్టర్, దానికోసం గుండు చేసుకున్నాను. దెన్ ఒక నల్లవాడు క్యారెక్టర్, దెన్ ఒక లారీ డ్రైవర్, అండ్ ఒక పోలీస్ ఆఫీసర్, ఒక లారీ డ్రైవర్, అండ్ ఒక హ్యాండిక్యాప్ క్యారెక్టర్, అండ్ ఫైనలీ నార్మల్ ఆకాష్ లవర్ బాయ్. లవర్ బాయ్ కా? అచ్చా, వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఇండస్ట్రీకి ఎట్టగా రావటం జరిగింది? ఆనందంకి ముందు ఫస్ట్ యాక్చువల్లీ నేను హాలిడేస్ వచ్చాను లండన్ నుంచి. అప్పుడు కే బాలచంద్ర గారి సినిమా రోజావనం, అదే లైలా నేను కార్తిక్ సార్ కలిసి చేశాం తమిళ్లో. ఆ సినిమాలో బాలచంద్ర గారు నాకు అప్పుడు ఆకాశ్ పేరు కూడా పెట్టారు. ఆ సినిమా తర్వాత తెలుగులో నాకు చిరంజీవి ఒక సినిమా వచ్చింది. నేను రవితేజ, శివాజీ అందరూ అది ఉషాక మ్యూజిక్, అది రాధాకృష్ణ. సో ఆ సినిమా రిలీజ్ కి ముందే ఆ సినిమా ఆగిపోయింది అప్పుడు. సో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వచ్చి రామాచిలక మన ఒక సినిమా చేశారు. దానిలో సుమంత్ హీరో, ఇంకో సెకండ్ హీరో కోసం నన్ను సెలెక్ట్ చేశారు. ఆ సినిమా చూసి ఆనందంలో శ్రీనివార్ల గారు సెలెక్ట్ చేశారు. ఓకే, సో ప్రొడ్యూసర్ గారు చెప్పండి. మీకు సినిమా తీయాలని ఎందుకు అనిపించింది? అంటే మీరు యు బిలాంగ్స్ టు కడప కదా? అవును. కడపలో ఏం చేసేవాళ్ళు మీరు? కడపలో రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ చేస్తూ సినిమా తీయాలని ఎందుకు అనిపించింది? అంటే త్రూ ఒక ఫ్రెండ్ ద్వారా ఆకాష్ గారిని మీట్ అయ్యాను. సో ఆయన బిహేవియర్, ఆయన వ్యక్తిత్వం నచ్చి ఐ వాంట్ డూ విత్ అతనితో ఒక మూవీ చేయాలని రిక్వెస్ట్ చేసుకుని అతని మీద ఉన్న కాన్ఫిడెన్స్తోనే సినిమా తీయాలని డిసైడ్ అయ్యాను. అదర్వైజ్ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదు, దీని మీద పెద్ద అవగాహన కూడా ఉండేది కాదు. అవగాహన లేదు, సంపాదించాలని అంతకంటే ఆశ లేదంటారా? సంపాదించాలంటే దేర్ ఆర్ సో మెనీ వేస్. కానీ ఒక గొప్ప వ్యక్తితో పరిచయం అయ్యి అతని ద్వారా సంపాదించుకుంటే నాకు యూజ్ అవుతుంది, 10 మందికి లైఫ్ ఇచ్చిన అవుతాను. సో దట్స్ వై. అందుకు సో మళ్ళీ ఇంకా కంటిన్యూ చేద్దామనా లేకపోతే ఒక సినిమా? ఖచ్చితంగా ఆయనతో మస్ట్ అండ్ షుడ్ నా జర్నీ ట్రావెల్ అవుతుంది. బట్ నేను ఏ ప్రాజెక్ట్ చేసినా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అది ఏదో విధంగా హీరో, డైరెక్టర్, సపోర్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే ఐ బిలీవ్ హిమ్. చాలా అతని గురించి నేను సినిమా తీసాను. మెయిన్ బిలీవ్ ఉండాలి. అవునండి. ఇండస్ట్రీలో జస్ట్ మాటే, నో అగ్రిమెంట్, నథింగ్, ఏం ఉండదు. సీరియస్ గా మా ఇద్దరం దీని వరకు ఒక అగ్రిమెంట్ కూడా లేదు. అంటే ఫిలిం ఇండస్ట్రీ అంటేనే అది. అంటే ఎప్పుడు కూడా నమ్మకం. సపోజ్ మీరు ఆలీ గారు మీకు ఇంత ఇస్తాను అన్నప్పుడు నేను మీకు 2 రోజులు ఇస్తాను అని మాటే. నేను 2 రోజులు వర్క్ చేస్తాను, మీరు అంతగా అమౌంట్. అంతే కదా? సో ఆల్ ది బెస్ట్. నేను ఖచ్చితంగా మాటకు విలువ ఇస్తాను. నేను మాటకు విలువ ఇస్తాను. అందుకే ఆనందం లాంటి సూపర్ సినిమా తర్వాత కూడా ఎవరెవరికి మాట ఇచ్చాను, ఆనందం రిలీజ్ కి ముందే వాళ్ళకి సినిమా చేశాను. ఆనందం పెద్ద హిట్ అయిన తర్వాత కూడా. సో మెయిన్ ఆల్ ది బెస్ట్ ఆకాష్. థ్యాంక్ యూ. ఫస్ట్ కలర్ బాల్ నేను తినా, నువ్వు తీసుకుంటా? మీరే సెర్చ్ చేయండి. రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. రండి అలా ఫస్ట్ 2 తీసాడు ఒకేసారి మీ వాడు. మామూలుడు కాదు. ఓకే, లకే. కడప క్యాండిడేట్ కదా. 1 2 3 4 5 6 7 8. దట్స్ ఇట్. సో 8 కాబట్టి 16,000 పాయింట్స్. వెరీ గుడ్, సూపర్.
నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా ఎదుటే ఎప్పుడు తిరిగే వెలుగా ఇదిగో ఇప్పుడే చూసా సరిగా ఇన్నాళ్ళు నేనున్నది నడిరే నిద్రలోనా అయితే నాకీనాడే తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగా కలలు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేలా నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మవేలా పెదవుల్లో ఈ తరహాసం నీ కోసం పూసింది నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది ఎందుకనో మది నీ కోసం ఆరాటం పడుతోంది అయితేనే ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది దూరం మహా చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది కానీ ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది నీలో నా ప్రాణం ఉందని ఇప్పుడేగా తెలిసింది నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైన పని కళ్ళు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేలా నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా వెరీ గుడ్. ఎంత చేట పూర్తి అయ్యేసరికి రాజా రవీంద్ర 19,000 పాయింట్స్, లైలా 22,000 పాయింట్స్, ఆకాష్ 20,000 పాయింట్స్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా మాస్పత్రి. ఏంటది? కాస్కో నా ఆసుపత్రి. ఓకే, లెట్స్ స్టార్ట్. కాస్కో నా మాస్పత్రి. హాయ్ చెప్పండి అందరూ దానికి. What is that expression? I'm very scared of this. Why? Okay, so first Akash. Come on, Akash. Okay. Hey. Akash. టెస్ట్ చేసావా ఏంటిది మెత్తగా ఉందా లేదా అని? రెడీ ఆకాష్? రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్. ఆకాష్ హీరో అనిపించుకున్నావా? థ్యాంక్ యూ. రవి రాజా నేనా? చేస్తారా దాన్ని? కాదు, ఆగితే ఎక్కుదామని. అది ఆగితే ఎక్కుతావనా? ఆగు అని అంతే ఆగుద్ది అది. నువ్వు చెప్తేనే ఆగుద్ది అది. ఆగు. తెలుసా? రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్.
దాని దిష్టికాయ ఏదో పడిపోయింది. ఓకే రాజా, నువ్వు కూడా 45 సెకండ్స్ కూర్చున్నావు. ఓకే థ్యాంక్ యూ. ముందే వదిలేద్దాం అనుకున్నాను. అవునా, సరే ఎందుకు లేని. ఓకే లేలా. స్టార్ట్ ద మ్యూజిక్. కమ్ ఆన్. సూపర్. ఓకే కమ్. దాని మీద ఎవరు లేదు కాబట్టి దానికి బాయ్ చెప్పేయండి. కాస్కోరా మాస్టర్ 3 పూర్తి అయ్యేసరికి రాజా రవీంద్ర 19,000 పాయింట్స్, లైలా 22,000 పాయింట్స్, ఆకాష్ 20,000 పాయింట్స్. ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటది? ఐటమ్ రాజా. ఇక్కడ ఐటమ్ రాజా, అక్కడ రాజా రవీంద్ర. ఓకే లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్. నేను తాగితే కొందరి కళ్ళు గిరగిర తిరిగాయి, నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి. నేను తాగితే కొందరి కళ్ళు గిరగిర తిరిగాయి, నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి. నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిశాయి. నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిశాయి, తెల్లవారితే వెనకన చేరి నవ్వుకుంటాయి. డోంట్ కేర్. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. మనసును దాచేటంటే పై నవ్వులు ఉన్నాయి, మనిషికి లేని అందం కోసమే రంగులు ఉన్నాయి. తిరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి,
ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్, నేను పుట్టాను, లోకం మెచ్చింది. నేను ఏడ్చాను, లోకం నవ్వింది. నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది. నాకింకా లోకంతో పని ఏముంది? ఫైవ్ క్వశ్చన్స్ రెడీ. దానికి మీరు సమాధానం చెప్పడానికి రెడీయా? రెడీ. ఫస్ట్ క్వశ్చన్, ఐటమ్ రాజా కోటుకు ఎన్ని జేబులు ఉన్నాయి? 3 pockets. షూర్? Sure. కండిపా? कंडीपा 100%? 100. लॉक कर दिया जाए. లైలా రైట్ ఆన్సర్. నేను పుట్టాను, లోకం మెచ్చింది. నేను ఏడ్చాను, లోకం నవ్వింది. లైలా 24,000 పాయింట్స్. సూపర్. సెకండ్ క్వశ్చన్, ఐటమ్ రాజా పాటలో నేల మీద కూర్చున్నప్పుడు ఏ చేయి కింద పెట్టారు? రాజా రవీంద్ర. రైట్ హ్యాండ్. షూర్? షూర్. కన్ఫర్మ్? యా. యా? లాక్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి. ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి. 21,000 పాయింట్స్ రాజా. థర్డ్ క్వశ్చన్, ఐటమ్ రాజా పాట మొత్తంలో ఏఎన్ఆర్ లాగా పైకి ఎన్నిసార్లు గెంతాడు? ఒకసారి. ఒకసారి. షూర్? షూర్. కన్ఫర్మ్? కన్ఫర్మ్. రాంగ్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఒక్కసారి కాదు, 2 సార్లు. 2 సార్లు. నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి. నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిశాయి. సో రాజా దగ్గర నుంచి మళ్ళీ మేము ఒక 2,000 తీసుకుంటే మళ్ళీ 19,000 పాయింట్స్. ఓకే. అండ్ ఫోర్త్ క్వశ్చన్, ఐటమ్ రాజా మెడలో ఉన్న స్కార్పు కలర్ ఏంటి? బ్లాక్. బ్లాక్. షూర్? యా. రైట్ ఆన్సర్. నేను పుట్టాను, లోకం మెచ్చింది. నేను ఏడ్చాను, లోకం నవ్వింది. సో అగైన్ మళ్ళీ రాజా రవీంద్ర 21,000 పాయింట్స్. వెరీ గుడ్. ఫిఫ్త్ క్వశ్చన్, ఐటమ్ రాజా పాట మొత్తంలో ఎన్ని రౌండ్లు తిరిగాడు? రాజా ఒకసారి. షూర్? మళ్ళీ రాంగా? షూర్? షూర్. కన్ఫర్మ్? కన్ఫర్మ్. రాజా రాంగ్ ఆన్సర్ అగైన్. నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది. నాకింకా లోకంతో పని ఏముంది? సో రాజా రవీంద్ర అగైన్ 19,000 పాయింట్స్. ఓకే, రాజా 19,000 పాయింట్స్, ఆకాష్ 20,000 పాయింట్స్, లైలా 24,000 పాయింట్స్. ఆర్ఎస్ బ్రదర్స్, ఆలీ 369, హూ ఇస్ ద కాట్రవల్లి, రోజు విన్నర్ కాట్రవల్లి, లైలా అండ్ పృథ్వీరాజ్. ప్లీజ్. లష్కర్ పోరి చూడు, నాగిలబ్బ బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు. సో 24,000 పాయింట్లు సంపాదించుకున్నా లైలా. సో దానికి 9 టైమ్స్ ఎక్కువ ఇస్తాను. యూ వాన్ 2,16,000 రూపీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ మీ అందరికి. ఓకే, మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బక్ ఖైర్. రండి సారా. ఎందుకు తెచ్చుకున్నాను? ఫోటోనే కదండి. అమ్మాయి అంటే మావిడ వచ్చిందనా? సపోజ్ అమ్మాయి ఉందే అనుకోండి ఇక్కడ.